Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే మనకి గర్భసంచిలో ఉండాల్సిన పొర అనేది అదర్ పార్ట్స్లో అంటే ఏదర్ ట్యూబ్స్ మీద కానీ ఓవరీస్ మీద కానీ లేదా అబ్డామినల్ ఆర్గన్స్ అంటే ఏదర్ రెక్టమ్ మీద కానీ అట్లా వెళ్ళి డిపాజిట్ అవ్వడం వలన దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాము. సో దాంట్లో కూడా సివియారిటీని బట్టి ఒకవేళ ఏమైనా మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి అంటే అంత ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉన్న వాళ్ళకి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటాము. సివియర్ ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది అంటే కంప్లీట్లీ అడహరెంట్ ఉంటుంది, అంటే లోపల మొత్తం అతుకులుగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటాము. సో ఎండోమెట్రియోసిస్లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అంతేగాని ఉండదు అని చెప్పను, ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. మైల్డ్ ఎండోమెట్రియోసిస్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ మంచిగానే ఉంటుందన్నమాట. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ నుంచి టైంలోనే కానీ మనం కానీ కేసెస్ని కానీ పేషెంట్ కానీ ఐడెంటిఫై చేయగలిగాము అంటే అది కంప్లీట్లీ ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే స్ప్రెడ్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి సో మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోగలిగాము అంటే సివియర్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటే సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ అనేది మనకి ఓవరీస్లో ఉంటాయన్నమాట. సో ఆ డిపెండింగ్ ఆన్ ద సైజ్ అంటే పెద్దదిగా ఉన్నప్పుడు మనం తీసేయాల్సి పడుతుంది, చిన్నదిగా ఉంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా వీ కెన్ స్టార్ట్. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్స్ వచ్చే క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా కొంచెం పువర్గా ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది యూజువల్గా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఎండోమెట్రియోసిస్తో కన్సీవ్ అయిన వాళ్ళు పీరియడ్ కానీ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఖచ్చితంగా బేబీ అనేది మనకి యూట్రస్లోనే గర్భసంచిలోనే ఉందా లేదా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తను వచ్చినది ఏ కంప్లైంట్తో వచ్చింది, ఏదైనా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అంటే ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టడం లేదు మేడం అన్నట్లు వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది వేరే రకంగా ఉంటుంది. నాకు జస్ట్ పెయిన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనేది చాలా మటుకు కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లలకంతా కూడా మనం ఎండోమెట్రియోసిస్ చూస్తున్నాము. అట్లాంటి కండిషన్స్లో ఫస్ట్ కంటిన్యూస్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది పెడతాము. సో మెడికల్ ట్రీట్మెంట్ వాడినన్ని రోజులు అది కంప్లీట్గా సప్రెషన్లో ఉంటుందన్నమాట. అంటే అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీతో వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ పెద్ద ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ సిస్ట్లు సైజ్ అట్లా ఉన్నాయి అంటే అప్పుడు మనము సిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తాము. లేదు కొంతమంది ఎలా అంటే 45 ఇయర్స్ 50 ఇయర్స్లో కూడా మనం ఎండోమెట్రియోసిస్ విత్ అడినోమయోసిస్ చూస్తాము. సో పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే 45-50 ఉన్న వాళ్ళల్లో కానీ మనం చూసాము అంటే వాళ్ళకి యూజువల్గా సర్జరీ అడ్వైస్ చేస్తాం, అంటే హిస్టెక్టమీ అనమాట. అది యూట్రస్ ట్యూబ్స్ ఓవరీస్ అవన్నీ తీసేసి పెరిటోనియల్ కొంత పార్ట్ వరకు తీయాల్సి పడుతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా కూడా అంటే సర్జరీ అయిన తర్వాత కూడా మెడికల్ ట్రీట్మెంట్ అనేది కొద్ది రోజులు ఆల్మోస్ట్ 3 to 6 months వరకు పెట్టాల్సి ఉంటుంది.